నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ మహిళా సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం 157 కోట్ల దోపిడీకి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ఆరోపణ. అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. తెలుగు బాపిస్ట్ రక్షణాలయం బర్మశాల వారి ఆధ్వర్యంలో చిన్నారుల విబిఎస్ పాఠశాల. వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతోత్సవాలు. పట్టణంలో ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్. ఈ నెల 20వ తేదీ కార్మిక సమస్యలపై దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీ మహిళా సంక్షేమం పేరుతో 1,00,000 మంది మహిళలకు కుట్టు శిక్షణ అందించి కుట్టు మిషన్లను అందజేసేందుకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టెండర్లను ప్రభుత్వం కోరడం జరిగింది. 1,00,000 మంది బీసీ మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ పంపిణీకి ఒక్కొక్కరికి 7,300 రూపాయల వ్యయం కానుండగా కూటమి ప్రభుత్వం మొత్తం టెండర్ విలువ 230 కోట్ల రూపాయలుగా పేర్కొన్నది. అయితే 73 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు కావాల్సి ఉండగా 157 కోట్ల రూపాయలు అదనంగా టెండర్లను ఖరారు చేయడం జరిగిందని బీసీ మహిళల సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం 157 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపిందని బనగానపల్లె బీసీ సెల్ అధ్యక్షుడు జగన్ మరియు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం డిఆర్ఓ రామునాయక్ వినతి పత్రం అందజేసి బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందించాలని, దోపిడీని అరికట్టాలని కోరారు. నా పేరు బివి జగన్. నేను బనగానపల్లె బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏమనగానంటే, ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక పాలనే అనుకున్నాం, కానీ ఇప్పుడు దోపిడీకి కూడా గురవుతుందని తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే బీసీలు మీద ప్రేమతో మేము అది చేస్తాం ఇది చేస్తామని కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కానీ బీసీలకు చేసింది మాత్రం ఏం లేదు, మొండి చేయి చూపిస్తుంది. 45 ఏళ్ళకే బీసీలకు పెన్షన్ ఇస్తాము, ఇంకా పథకాల్లో కూడా మెండుగా బీసీలకే ఎక్కువగా అవకాశం ఇస్తాము, బీసీలే మాకు వెన్నుదని అన్నారు. కానీ ఏ రకంగా కూడా బీసీలకు న్యాయం చేసిన పాపాన పోలేదు. మరి ముఖ్యంగా ఈరోజు ఏమైందంటే, బీసీ మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళకు తోడుగా ఉంటామని ప్రభుత్వం ఈ మధ్యనే ఒక జీవో జారీ చేసింది. సో దానిలో ఏముందంటే, ప్రజెంట్ బీసీ మహిళలకు దాదాపుగా 1,00,000 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసి దాని ద్వారా ఉపాధి చేస్తామని, కానీ దాంట్లో చాలా దోపిడీకి తప్ప దోపిడీ చేయడం తప్ప వేరేదంటూ ఏం లేదు. యాక్చువల్గా వాళ్ళు టెండరు ఇచ్చింది 230 కోట్లు దాకా గవర్నమెంట్ జీవో ఇచ్చింది. దాంట్లో ఒక్కొక్క మహిళకు వచ్చేసి కుట్టు మిషను నెక్స్ట్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది అవుట్సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారు. కుట్టు మిషన్ వచ్చేసి 4,300, ట్రైనింగ్ వచ్చేసి 3,000, దాదాపు అంటే 7,300 మాత్రమే వాళ్ళకు ఒక మహిళకు జరుగుతున్నది. అట్లా 1,00,000 మందికి అంటే దాదాపుగా 73 కోట్లు అవుతుంది. కానీ గవర్నమెంట్ 230 కోట్ల రూపాయలకి టెండరు వేసినారు. దీంట్లో దాదాపుగా అంటే అప్రాక్సిమేట్గా చూస్తే 230 కోట్లు చేసి 157 కోట్ల దాకా దోపిడీకి గురవుతుంది. ఈ సొమ్ము అంతా ఎక్కడ పోతుంది, ఎవరు తీసుకుంటున్నారు అనేది అందరికీ తెలియాల్సిందే. సో కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకు మేము కూడా ప్రతి ఒక్కటి ఇది గమనిస్తూ, ప్రజలు కూడా చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది. సంక్షేమము ఇంకోటి చేస్తామన్నారు, కానీ ఎక్కడ మాత్రం కనిపించట్లేదు. అది సంక్షేమం చేయడం వదిలేసి ఇప్పుడు దోపిడీకి కూడా వీళ్ళు తెరలేపినారు. ఎట్లా, ఈ మా బీసీ కులాలను అడ్డపెట్టుకొని బీసీ మహిళల పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నదంతా ఇది చేస్తున్నారు. దాదాపుగా 157 కోట్ల దాకా వీళ్ళు
తెరలేపినారు. ఈ సొమ్మంతా ఎక్కడ పోతుందని మేము మా పార్టీ వైపు నుంచి మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము దీని గురించి గట్టిగా పోరాటం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు విజయ్ కుమార్, నందికొట్కూరు కాన్స్టిట్యున్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు. నేను గత ప్రభుత్వంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ మన వైఎస్ఆర్ పార్టీ. కార్పొరేట్లు కానీ, తర్వాత బీసీ మంత్రులు కానీ బీసీలకు గత వైఎస్ఆర్ఎంలో చాలా ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఒకరికి చొప్పున 7,300 రూపాయలు కాస్ట్ శిక్షణకు మరియు తీసుకోవడం జరిగినది. దాంట్లో 1,00,000 మంది కంటే 73 కోట్లు అవుతుంది. దీంట్లో మొత్తం టెండర్కి పిలిచినది 230 కోట్లు. దీంట్లో ఒరిజినల్ కాస్ట్ వచ్చేది 73 కోట్లే, అంటే 167 కోట్లు భారీగా స్కామ్ జరిగినది. ఇలా బీసీలను స్కామ్ చేసుకుంటూ మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము బీసీలమంతా కూటమి పోతానికి తగిన బుద్ధి చెప్తామని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. నంద్యాల పట్టణం బాలాజీ మర్చెంట్ కసెట్టి సుబ్బమ్మ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా అశేష భక్తాదుల సమక్షంలో పురోహితులు నిర్వహించడం జరిగింది. పద్మావతిదేవి అమ్మవారిని వెంకటేశ్వర స్వామివారు పరిణయమాడారు. జగజ్జాలపాలం ఖజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోదివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం చక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోవ్యస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం జరాజన్మహీనం పరానందపీనం సమాధానలీనం సదైవానదీనం జగజ్జన్మహేతుం సురాణీకకేతుం త్రిలోకైకసేతుం భజేహం భజేహం कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेहं भजेहं समस्तामरेशं द्विरेवाभकेशं जगद्विम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेहं भजेहं శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి దేవిని కళ్యాణమాడినటువంటి వైశాఖ శుద్ధ దశమి రోజు స్వామి వారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమము అందరికీ ఆ భగవంతుడి అనుగ్రహం అందాలని చెప్పని వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరి సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
తులదూగాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇదే సమయానికి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాదాపు 150 మంది మహిళలు పాల్గొని ఉన్నారు. ఈరోజు సాయంత్రము స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్చనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇక్కడ వైశాఖ శుద్ధ పూర్వ పలుగుని నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి వెంకటేశ్వర స్వామిగా ఇచ్చి వివాహం జరిపినట్టు మహత్యం వెంకటాచల మహత్యంలో కూడా పలు పురాణంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నారాయణవనంలో చక్కగా అత్యంత వైభవపేతంగా కూడా చేయడం జరుగుతుంది. 3 రోజుల పాటు కూడా ఇక్కడ నిత్య కైంకర్యాలతో స్వామివారికి అభిషేకము, అర్చనలు, ఆరాధనలు అవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రోజున వివాహ సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవపేతంగా కళ్యాణోత్సవం చేస్తున్నాము. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క మహోత్సవాన్ని చూసిన వారికి కూడా దాంపత్యం అంతా కూడా సుఖ జీవనాలతో సంతోషంగా ఉంటారని, సంసారంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. చిన్నారులను యేసుక్రీస్తు మార్గంలో రక్షణ మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతో పట్టణంలోని తెలుగు బాప్టిస్టు రక్షణాలయం బర్మశాల వారి ఆధ్వర్యంలో చిన్నారులకు ఈ నెల 5, 6, 7 తేదీలలో విరామ బైబిల్ పాఠశాలను నిర్వహించడం జరిగింది. చివరి రోజు చిన్నారులచే ఆర్ఎస్ రోడ్డు నందు ర్యాలీ నిర్వహించారు. VBS పాఠశాలలో గ్రోయింగ్ లీడర్స్ అన్న ప్రధాన అంశంతో చిన్నారులకు బైబిల్ కథలు, పాటలు, స్కిట్స్, రంగులతో బొమ్మలు గీయడం, వివిధ బైబిల్కు సంబంధించిన అంశాలను తెలియజేయడం జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో CBC కార్యక్రమాలు పాల్గొంటున్న చిన్నపిల్లలందరికీ సంఘానికి తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయం తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 దినాల క్రితం చక్కగా విరామ పాఠశాల CBC కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ చివరి దినం ర్యాలీ కార్యక్రమానికి వెళ్ళబోతుండగా కార్యక్రమంలో సహకరిస్తున్న స్త్రీల సమాజానికి, సంఘ పెద్దలకు, సండే స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రోత్సహించిన వారందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ సిటీ కేబుల్ వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం ప్రకారం యేసు జ్ఞానమందు వయస్సు మనుషుల దయందును వర్ధిల్లను అనేటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని పిల్లలు వాళ్ళ వయసులో కానీ జ్ఞానంలో కానీ తల్లిదండ్రులకు ఎలా విధేయత చూపించాలి, దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, అధికారులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఎలా విధేయత చూపించాలి అనేది వాళ్ళకి నేర్పించడం జరిగింది. యేసుక్రీస్తును మాదిరిగా చూపిస్తూ వాళ్ళకి ఈ విషయాలన్నీ మేము బోధించి ఉన్నాము. పిల్లలు కూడా చాలా ఆసక్తిగా విని ఉన్నారు. చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుని ఉన్నారు. వాళ్ళ జీవితంలో మేము నేర్పించినటువంటి పాఠాలు వాళ్ళకి ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తాయి అని మేము ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మేము ఈ 2 రోజులు సండే స్కూల్ మొదలు పెట్టినాము. ఈ రోజు 3వ దినము. మేము పిల్లలకు చాలా పాఠాలు, కథలు, స్కిట్లు అన్ని వేపించినాము. దీని ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. తెలుగు బాప్టిస్ట్ రక్షణాలయం సంఘంలో మరి 3 రోజులుగా VBS జరుగుతుంది. మేమందరం కూడా 2025వ సంవత్సరంలో గ్రోయింగ్ లీడర్స్ అనేటువంటి థీమ్ తో మేమందరం బిడ్డల్ని నడిపిస్తూ ఉన్నాం. చిన్నపిల్లలందరినీ కూడా యేసయ్య మార్గంలో నడిపించడం అనేది మాత్రమే మా వంతు. పిల్లలందరూ కూడా రక్షణలోకి నడవాలి అని ప్రభువారు చెప్పారు. ఆ విధంగా చిన్న బిడ్డలందరినీ కూడా మేము ప్రభు అయిన యేసయ్య వాక్యాల ద్వారా నడిపిస్తున్నాం. గ్రోయింగ్ లీడర్స్ అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది గ్రోయింగ్ లీడర్స్ ఉన్నారు. అయితే వారందరినీ ఉదాహరణగా చూపిస్తూ చిన్న బిడ్డల యొక్క జీవితంలో ఆ మాటలన్నీ కూడా అవలంబించేలాగా మేము నేర్పించడానికి ప్రభు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, విరామ బైబిల్ పాఠశాల సందర్భంగా చిన్నపిల్లలకు బాల్య దినవలైందే సృష్టికర్తన దేవుణ్ణి తెలుసుకోవాలని పిల్లలకు చక్కగా మరి టీచర్స్ చక్కగా బోధించారు. మరి పిల్లలు చిన్న వయసు నుంచి రీతిగా మరి మనుషుల దయలో, దేవుని దయలో వారు వర్ధిల్లాలి, తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనే వాక్య సత్యాలు చక్కగా బోధించారు. మరి కంఠత వాక్యాలు, మరి చక్కగా పాటలు పిల్లలకు బోధించారు టీచర్స్.
మరి టీచర్స్ కూడా ఎంతో మనం సన్మానించాలి. మరి చిన్న పిల్లలందరూ కూడా చిన్న వయసు నుంచి పిల్లలు మరి జ్ఞానంలో వయసులో ఎదగాలి. మరి ప్రసంగిలో చెప్పబడినట్లు బాల్యదనవలైందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలనే వాక్య సత్యాలు బిడ్డలకు నేర్పించారు. ఆ రీతిగా చక్కగా ఈ విరామ బైబిల్ పాఠశాలలు బర్మశాల తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయంలో చక్కగా జరిగినాయి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభం చేసినటువంటి ఎల్దాస్ గారికి, సంఘ కాపరికి, అలాగే టీచర్స్కు, తర్వాత దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. నిజంగా చిన్నపిల్లలకు ఒక పండగ లాంటిది. ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్కి పోయేటప్పుడు ప్రతిదినం స్కూల్కి పోతూ వస్తుంటారు. వాళ్ళు ఎన్నో సాయంకాలం తర్వాత హోంవర్క్లు ఇవన్నీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు పిల్లలు సంతోషంగా ఆడుతూ పాడుతూ, వాళ్ళు పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ ఈ విధంగా. ఎందుకంటే బైబిల్ ఒక మాట, బాలుడు నడవచ్చు త్రోవానికి నేర్పితే వాడు ముసలివాడైనప్పుడు కూడా దాన్ని మర్చిపోడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ విరామ్ బైబిల్ చాలా జరిపినటువంటి టీచర్స్కు, అలాగే దీనికి సహకరించిన పెద్దలకు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. అలాగే ముందు కూడా ఈ కార్యక్రమాలన్నిటి కూడా జయప్రదం చేస్తూ అనేక మంది పిల్లలను తర్పించేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క మామూలుగా మనం గమనించినట్లయితే మామూలు సండే స్కూల్ పోయినటువంటి పిల్లలు చాలా మంది కూడా పెద్ద పెద్ద భక్తులు అయినట్టు చరిత్రలో చెప్తోంది. మన పిల్లలు కూడా ఇలాగనే పెద్ద పెద్ద భక్తులు కావాలని కోరుకుంటూ ఇంతటితో నంద్యాల పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. గత 2 రోజుల నుండి ప్రారంభమైన వేడుకల్లో మొదటి రోజు అమ్మవారికి క్షీరాభిషేకం, 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలలో ప్రతిభ కనబర్చిన ఆరవేశ విద్యార్థులకు ప్రోత్సాహకాల అందజేత, 2వ రోజు నవావరణ కార్యక్రమంలో భాగంగా పేద ఆరవేశులకు కుట్టు మిషన్లు, సైకిళ్ల పంపిణీ, 3వ రోజు బుధవారం ఉదయం నుండి వివిధ రకాల జల సేకరణతో అభిషేకం, ఫలాభిషేకం వైభవంగా జయంతి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించడం జరిగింది. సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జై వాసవి. నంద్యాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్యులు 102 గోత్రికులు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మవారు సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప ప్రతి ఒక్క ఆర్యవైశ్యుల మీద ఉండి, యుద్ధం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. దాంట్లో మనం విజయం పొంది త్వరగా ఎవరికి ప్రజలకు ఆపదలు లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి. మన నంద్యాల పట్టణంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఇంకా కొత్తగా, తేజవంతంగా, కొంగొడతగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా అమ్మవారికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొన్న 5వ తారీఖు అమ్మవారికి పాలాభిషేకం, అలాగే 10th క్లాసు ఇంటర్లో అత్యధిక ఉత్తీర్ణత పొందిన వైశ్య విద్యార్థులకు బహుమతి ప్రదానం, నిన్న నవావరణ ఉత్సవంతో పాటుగా పేద ఆర్యవైశ్య కుటుంబాలకి ఒక కుట్టు మిషను, అలాగే ఒక సైకిల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుండే అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఉదయం జలసేకరణ పోయి రావడము, అలాగే మా అధ్యక్షుల వారిచే పతాకావిష్కరణ, తర్వాత కుంకుమార్చన, అమ్మవారికి విశేష ఫలాలతో, విశేష పూలతో, అలాగే విశేష జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంది. తదుపరి 3 గంటలకు పేద ఆర్యవైశ్య మహిళలకు 300 మందికి చీరలు ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం కొత్తగా తమిళనాడు నుంచి తీసుకొచ్చిన రథంతో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం భిన్నంగా సాగాలి అంటే మీ యొక్క ఆదరాభిమానాలు, మీ యొక్క అటెండెన్స్ చాలా ముఖ్యము. మీరు ఎప్పుడైతే ఇలా వచ్చి మమ్మల్ని తీరుస్తారో వచ్చే సంవత్సరాలు కూడా ఇంకా ఘనంగా గొప్పగా చేయగలుగుతాము. కాబట్టి మన ఆర్యవైశ్యులందరూ కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో విరిగా పాల్గొని, ముఖ్యంగా ఊరేగింపులో విరిగా పాల్గొని అమ్మవారి కృతజ్ఞతకు పాత్రలు కావాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. ఆర్యవైశ్యులందరికీ
శ్రీ మాతృశ్రీ వాసవి కన్యాకుమారి జన్మ శుభాకాంక్షలు. గత చాలా సంవత్సరాలుగా అమ్మవారి జయంతి ఆత్మార్పణ విభిన్న పద్ధతులతో కొత్త ప్రోగ్రాంతో అమ్మవారి ఆత్మార్పణ జయంతి చేస్తున్నాము. ఈ సంవత్సరము తమిళనాడు నుంచి తెచ్చిన ప్రత్యేక రథంతో అమ్మవారి ఊరేగింపు సాయంకాలం చాలా అద్భుతంగా ఉన్నది. కాబట్టి నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ఆరోగ్య సోదరులు వచ్చి అమ్మవారిని వీక్షించి అమ్మవారి ప్రధానం కోరుతున్నాం. భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక విపత్తులపై నంద్యాల పట్టణంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు సంబంధించి అధికారులతో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాలు సంబంధిత అధికారులచే సమీక్షా సమావేశం నిర్వహించి మాక్ డ్రిల్ చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మాక్ డ్రిల్ అనేది ఉగ్రవాద దాడులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా సామూహిక ప్రమాదాల వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందన్నారు. భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకస్మిక విపత్తులపై నంద్యాల పట్టణంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని రామ్నాథ్ సెంటర్లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మరియు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమం సంబంధిత అధికారులు కన్నులకు కట్టినట్లుగా చూపించారు. మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితులను అనుకరించే సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ఈ తరహా మాక్ డ్రిల్స్ విపత్తులు లేదా అత్యవసర సంఘటనల సమయంలో సన్నద్ధతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉగ్రవాద దాడులు వంటి సంఘటనలను అనుకరిస్తూ ప్రజలు, సంస్థలు, అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధత గణనీయంగా మెరుగుపడుతుందన్నారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురి కాకుండా త్వరగా స్పందించగలరన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, తలను కాపాడుకోవడం వంటి టెక్నిక్లను నేర్చుకోవచ్చన్నారు. ఈ డ్రిల్స్ ద్వారా అత్యవసర సేవలైన అగ్నిమాపక దళం, పోలీసులు, వైద్య బృందాల సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి. ఇది వాస్తవ సంఘటనల్లో సమర్థవంతమైన రక్షణ చర్యలకు దోహదపడుతుందన్నారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్, డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పట్టణ తహసీల్దార్లు, సాయుధ బలగాలు తదితరులు పాల్గొన్నారు.
చూసారు. సో డ్రిల్ ఎలా జరిగింది అని చెప్పి, ఎలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఎట్లా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇక్కడ ఒక బ్లాస్ట్ చేయడం జరిగింది. సో బ్లాస్ట్ చేయగానే వివిధ డిపార్ట్మెంట్స్ ఎట్లా రెస్పాండ్ అయ్యాయని చెప్పి చూసారు. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ మా రూమ్ ఇంటర్వెన్షన్ టీమ్ వచ్చి ఎవరైనా ఎక్స్ట్రీమిస్ట్ కానీ ఎవరైనా లోపల ఉన్నారేమో ఫస్ట్ క్లియర్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే బాంబ్ స్క్వాడ్ వచ్చి ఏరియా అంతా శానిటైజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో బాంబ్స్ ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వగానే రెస్క్యూ టీమ్ అనేది వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. సో రెస్క్యూ టీమ్ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంజూర్డ్ పర్సన్స్ అందరినీ కూడా ఇవాక్యువేట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ ఏరియా మొత్తం శానిటైజ్ చేసి అందరినీ ఇవాక్యువేట్ చేసి హాస్పిటల్ ఈ మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తో అందరినీ కూడా సేవ్ చేయడం జరిగింది. సో మీరు ఈ డ్రిల్ చూసారు. సో ఇదేంటంటే ఒక జనరల్ అవేర్నెస్ కోసం, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే డిపార్ట్మెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతాయి, అట్లాగే పబ్లిక్ నుంచి మాకు ఎలాంటి కోఆపరేషన్ కావాలి అండ్ పబ్లిక్ కూడా వాళ్ళని వాళ్ళు ఎలా సెక్యూర్ చేసుకోవాలని చెప్పి చూపించడమే ఇది మా మెయిన్ ఇంటెన్షన్. సో అందరూ దీన్ని చూసి కొంచెం నేర్చుకున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు, హోంశాఖ ఆదేశాల మేరకు మనం వారి యొక్క మాక్ డ్రిల్ అనేది ఇక్కడ మన శ్రీనివాస సెంటర్ లో నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మాక్ డ్రిల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం పౌరులందరికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి, అలాగే పౌరులు కూడా ఆ సమయంలో ఎలాగా ప్రవర్తించాలనే విషయం పైన మాక్ డ్రిల్ చేపట్టడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ లో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ శాఖలు కూడా పాల్గొన్నాయి. ముఖ్యంగా ఫైర్ కానీ, పోలీస్ కానీ, తర్వాత రెవెన్యూ, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్, తర్వాత R&B డిపార్ట్మెంట్ తరఫున అందరూ అధికారులు ఇక్కడ ఎవాక్యుయేషన్ కు సంబంధించిన మాక్ డ్రిల్ లో పాల్గొన్నాము. ప్రతి ఒక్క శాఖలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని శాఖలు కూడా వారి సహాయ సహకారాలు అందించి ఈ మాక్ డ్రిల్ లో ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు సహాయం చేయాలని చెప్తూ, అలాగే మెడికల్ శాఖ వాళ్ళు కూడా అంబులెన్సెస్ ద్వారా ఆ యొక్క చెత్తగార్తులను తరలించేదానికి కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్ డ్రిల్ లో పాల్గొని ప్రజలకి ఈ యొక్క మాక్ డ్రిల్ ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఏవైనా సరే అత్యవసర పరిస్థితులు కానీ, ఇలాంటి ప్రమాదాలు కానీ ఏర్పడినప్పుడు ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి అన్ని ప్రభుత్వానికి ఈ యొక్క సహాయక చర్యలు ఏవైతే చేపడతామో దానికి అందరూ కూడా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరికీ థ్యాంక్ యూ. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్న 44 చట్టాలను 4 లేబర్ చట్టాలుగా కుదింపు చేసి కార్మికుల హక్కులను కాలరాసేందుకు చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకు పిలుపునిచ్చిందని, ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు ఈ నెల దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాకు సమ్మె చేపడుతున్నట్లు కార్మికులు వినతి అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయబోతా ఉంది. ఆ సమ్మెలో భాగంగా నంద్యాలలో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె దేశవ్యాప్తంగా చేసే ప్రధాన ఉద్దేశం, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకునే 44 చట్టాలను తీసేసి 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసింది. ఆ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు బానిసత్వంలోకి వెళ్లిపోయే పరిస్థితి. ప్రధానంగా సమ్మె చేసే హక్కు ఉండదు, వేతనాలు పెంచమని అడిగే హక్కు ఉండదు, ధర్నాలు చేసే హక్కు ఉండదు. ఇటువంటివన్నీ కూడా కార్మికులకు నష్టం కలిగించే పద్ధతులు ఈ 4 లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా రేపు 20వ తేదీ 10 కేంద్ర కార్మిక సంఘాలు, దాదాపు 200 ఇండిపెండెంట్ సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలిపి ఇవ్వడం జరిగింది. కాబట్టి నంద్యాల మున్సిపాలిటీలో ఉండే కార్మికులు అందరం కూడా సమ్మెలోకి పోతాం. ప్రధానంగా మున్సిపల్ వర్కర్స్ 20వ తేదీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారు. 21, 22
స్థానిక అంటే మన రాష్ట్ర సమస్యల మీద ప్రత్యేకంగా సమ్మె చేస్తున్నారు ఈ 2 రోజులు. రాష్ట్ర సమస్యలు వచ్చేసి ఈరోజు 62 సంవత్సరాలు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. ఇంతవరకు పెంచిన పరిస్థితి లేదు. ఆబ్కాస్ ఎత్తేస్తామని చెప్తున్నారు. ఎత్తేయకూడదని చెప్పేసి మేము CITగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి అయినాయని చెప్పేసి రిటైర్మెంట్లు ప్రకటించి ఇప్పటికే నంద్యాల మున్సిపాలిటీలో 6-7 మందిని రిటైర్ చేసినారు. ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వకుండా 60 ఏళ్ళు దాటినారని చెప్పేసి తీసేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే 35 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఉత్త చేతులతో పోయే పరిస్థితి చాలా దుర్మార్గం. కాబట్టి ఆబ్కాసు కొనసాగించాలి. ఒకవేళ ఆబ్కాస్ ఎత్తేస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి అట్లే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అదే ప్రధానంగా నంద్యాల మున్సిపాలిటీలో దాదాపు 2 సంవత్సరాల క్రితం 5-6 మంది కార్మికులు చనిపోయినారు. ఇంతవరకు వాళ్ళ కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే చనిపోయిన కుటుంబాలకు మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలి. అట్లే రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా కనీసం మున్సిపల్ కౌన్సిల్లో పాస్ చేసి 1 లక్షనో 2 లక్షలో లోకల్ మున్సిపాలిటీ ఫండ్స్ నుంచన్నా ఇచ్చే పరిస్థితి ఉండాలని చెప్పేసి మేము CITగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం వాల్ కంట్రోల్స్, ఈరోజు వాల్ కంట్రోల్స్ మొత్తం నంద్యాలంతా తిరిగి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం తక్కువ. వాళ్ళు తిరిగి పనిచేసే సందర్భంలో 3000 రూపాయలు పెట్రోల్కే ఖర్చు అవుతుంది. కానీ ఒక్కరోజు కూడా వాళ్లకు సెలవు అనేది లేదు. చట్ట ప్రకారం ఖచ్చితంగా ప్రతి మనిషికి 1 రోజు సెలవు ఉండాలి. కానీ ఆ పద్ధతిలో లేకుండా మొత్తం తెల్లారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు 12 వరకు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఎంతో కొంత అలవెన్స్ లాగా వాళ్ళకు తిరిగినందుకు పెట్రోల్ ఖర్చు కన్నా ఆ పద్ధతిలో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా ఇవ్వాలని చెప్పేసి మేము CITగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ 3 రోజుల సమ్మెలో ప్రజానీకం నంద్యాల ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ మహిళా సంక్షేమం పేరుతో కూటమి ప్రభుత్వం 157 కోట్ల దోపిడీకి తెరలేపిందని వైఎస్ఆర్సీపీ బీసీ సంఘం ఆరోపణ. అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం. తెలుగు బాపిస్ట్ రక్షణాలయం వర్మశాల వారి ఆధ్వర్యంలో చిన్నారుల VBS పాఠశాల. వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతోత్సవాలు. పట్టణంలో ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్. ఈ నెల 20వ తేదీ కార్మిక సమస్యలపై దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన CITU నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.